నన్ను బ్లెస్ చేయండి డాడీ. హాయ్ అమ్మా. హలో నాన్న. విష్ మీ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Hi Mom. Good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నో డార్లింగ్, నేను ఇప్పుడైనా నీ మాట కదా నాన్న? గుడ్ మార్నింగ్ సార్. చెప్పు. అలా కాదు డార్లింగ్, ఇప్పుడేంటి? అంతే కదా? గుడ్ మార్నింగ్ సార్. కౌశిక్. కౌశిక్. ఇప్పుడేంటి? సాయంత్రం రావాలి, అంతే కదా? ఓకే డార్లింగ్. కౌశిక్. కౌశిక్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కౌశిక్, బాస్ వచ్చింది కూడా చూసుకోవా? ఎవడు? వాడి పేరేంటి? సార్. వాడి పేరేంటి? సార్ కౌశిక్ సార్. ఓ కౌశిక్. ఎవరితో వాడు మాట్లాడుతున్నాడు? తెలీదు సార్. తెలుసుకోండి. 2 నిమిషాల్లో తెలియాలి. వాడిని అడగొద్దు, అడగకుండానే తెలుసుకోవాలి. 2 నిమిషాల్లో వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడి నెంబర్ ఏంటి నాకు తెలియాలి. ఆఫీస్ టైంలో రొమాన్స్ కావాల్సి వచ్చిందా వాడికి? ఐ వాంట్ ద టోటల్ ఇన్ఫర్మేషన్. గో అండ్ గెట్ ఇట్.
శృతి నువ్వేంటి ఇక్కడ? ఏ ఏ శృతి, ఎక్స్క్యూజ్ మీ సార్. నా పేరు శృతి. ఇక్కడ రాస్కెల్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వాడికి బుద్ధి చెప్పాలి. అందుకు మీ పర్మిషన్ కావాలి. బై ఆల్ మీన్స్. వాట్ హ్యాపెన్ డార్లింగ్? మా బాస్ దగ్గరికి వెళ్ళావేంటి? ఏమైంది? హ! డార్లింగ్, ఎవర్రా డార్లింగ్ నీకు? సిగ్గులేదురా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెనుక పడొద్దని? శృతి, షడప్. ఇల్లు, బస్ స్టాప్, ఆఫీస్ ఎక్కడున్నా నా వెంట పడతావా? కాల్ చేస్తావా? నేను మా ఆఫీస్లో ఉండగా నీ ఫోన్ కాల్ ఏంట్రా? సరిగ్గా మా బాస్ వస్తున్నారు. నేను అతన్ని విష్ చేద్దాం అనుకునే టైంకి వీడి నుంచి ఫోన్ కాల్. నాకు ఇష్టం లేదురా అన్న వదలవా? ఇంకొక్కసారి నీ దగ్గర నుంచి కాల్ రావాలి, చెప్పు తెగుద్ది. జాగ్రత్త. ఛీ! వెళ్ళండి. క్యాలమిటీ జరిగింది కదా, కాంపెన్సేషన్ ఇచ్చినండి. ఓకే సార్. సారీ సార్. సారీ ఎందుకమ్మా? బాయ్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా మా బాస్ చెప్పింది చేశావు. ఇందా నీ కష్టానికి ప్రతిఫలం. మీ బాస్ మ్యారీడా సార్? కాదు, అయినా ఆయన మీద ఆశలు పెట్టుకోవద్దు. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుంది, అంత స్ట్రిక్ట్. పోనీ కౌశిక్తో కంటిన్యూ అవ్వచ్చా? వాడు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం అమ్మా. ఏమ్మా, కరెక్ట్గా చేశానా? మనిషి ఏదైనా సాధించాలంటే డిసిప్లిన్ అవసరమన్న నీ ప్రిన్సిపల్ని అక్షరం పొల్లిపోకుండా ఆచరిస్తూ మన కంపెనీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చాను. పని చేయాలంటే రిలాక్స్డ్గా ఉండాలి, పని చేయించుకోవాలంటే టెన్షన్ పెట్టాలి అనే విషయం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అమ్మా, ఇంత నేర్పించిన దానివి ఇంత సడన్గా ఎందుకు దూరం అయ్యావమ్మా? ఒంటరితనం, నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోవడం ఇంత భయంకరమైనవా? మనిషి ప్రాణాలు తీసేంత విషాలా అవి? అదే నిజమైతే నిన్ని స్థితికి తెచ్చిన నా తండ్రిని అస్సలు క్షమించకూడదు. హైదరాబాద్ వెళ్ళొద్దని, నా సోకాళ్ళ తండ్రి సూర్యనారాయణ కలవద్దని నువ్వెందుకన్నావో నాకు తెలియదు.
కానీ నాకు మాత్రం హైదరాబాద్ వెళ్ళాలి, ఆ సూర్యనారాయణని కలవాలి. నిన్ను మోసం చేసి ఒంటరిదానిగా మిగిల్చి అలాంటి బాధతో ప్రాణం మీదకి తెచ్చిన ఆ మనిషికి బుద్ధి చెప్పి నువ్వు ఏ లోకంలో ఉన్నా నీకు క్షమాపణ చెప్పించాలి అనిపిస్తోంది. నువ్వు చెప్పినట్టుగా బిజినెస్లో ఈ స్టేజ్ వరకు ఎదిగానమ్మా. ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరుతున్నా. నీ మాట కాదని వెళ్తున్నందుకు బాధగా ఉన్నా నీకోసం బతికిన నాళ్ళు పడ్డ బాధకి ఏం సమాధానం చెప్తాడో తెలుసుకోవడం కోసం హైదరాబాద్ వెళ్తున్నా. సార్, యా సార్, హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్. యా ఓకే. ఎస్ సార్. సారీ అమ్మా, నీ బాధని నేనంత తేలిగ్గా తీసుకోలేను. దీనికి తగ్గ గుణపాఠం ఆ పెద్ద మనిషికి నేర్పించాలి. విష్ మీ ఆల్ ది బెస్ట్. అమ్మా, చెల్లెల్ని కూడా నాతో తీసుకెళ్తానమ్మా. నీ భర్త ఆ సూర్యనారాయణ గారికి కనీసం నువ్వు ఇంట్లో నుంచి వచ్చాక ప్రెగ్నెంట్ అయ్యావని, నా తరువాత తనకు కూతురు పుట్టిందని కూడా తెలియదు కదూ. పుట్టిన గంటలోపే దొంగిలించబడ్డ నా బంగారు చెల్లెలు ఎలా ఉంటుందో నీకు నాకు ఇద్దరికి తెలియకుండా పోయింది. ఇదంతా ఆయన వల్ల కాదా? ఈ పాపానికి సమాధానం తెలుసుకోకుండా ఎలా ఉండమంటావు? చెప్పుమ్మా, ఎలా ఉండమంటావు? తెలిసి తెలియని ఆ వయసులో నా చెల్లెలు ఎలా ఉంటుందని నా రక్తంతో ఈ బొమ్మను గీసుకున్నాను. చివరికి ఈ రక్త సంబంధమే మిగిలింది. ఇప్పుడు నా బంగారు తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో?
అను నీ కాలు మొక్తా జరా గన్నిచ్చే బిడ్డా. అరే గదేంది మామా కాలు మొక్తానంటవేంది? నేను ఇయ్యనన్నా ఏంది? ఇగో తీసుకోపోండ్రి. గట్లే అంటావు గాని గంత జల్దిస్తావు. అరే ఎందుకియా? ఇగో తీసుకో. అరే గిట్లా పరిశాన్ చేయకు బిడ్డా. గింత దూరం ఉరికిచ్చినావు, కాళ్ళు కీళ్ళు బర్బాత్ అయినాయి. ఆ బందుకీ బిడ్డా, డ్యూటీకి టైం అయినది. నీ లత్కోర్ మాటలు ఇన్నీకి నేనేమన్నా పాగలదానా మామా? బోల్. నేను రాత్రి సంది నైట్ డ్యూటీ చేసినావు, మళ్ళా ఇప్పుడు డే డ్యూటీ చేస్తున్నావు. నువ్వు నీకన్నీ ఎరికాయ బిడ్డ, మస్తు సోచాయిస్తావు. అవు కానీ ఎంత సోంచాయించినా
మీద మాకెట్లా పోతుందన్నది నాకు సమజైతలేదు. అరే పోలీసులు అంటుర్రు పొట్టలు పెంచిండ్రు. హ్, గీ పర్సనాలిటీతో ఊరినిట్లా బచేస్తారు మామా. దొంగలు ఎట్లా పట్టుకుంటుర్రు బోల్. కొవ్వు గిట్ల పెరిగి గుండె మటాష్గానే అయిందనుకో మీకేం, మీరు మంచిగా బొందల గడ్డలు పండుతారు. ఆడ మా అత్తలు అలా బిడ్డలు గతేం కావాలి బోల్. చలో బై ఇయాల సంధి రోజు జరసేపు అటు ఇటు ఉరుకుతామని ఒట్టువై ఉండ్రి. మీ బంధు మీకిస్తా, లేదంటే ఆడవిలో ఇసిరి పారేస్తా. గాడమ్మా మాయమ్మ మైసమ్మ గంత పనిచేయకమ్మా. అరే గట్ల పాగల్లేక చూస్తారేంద్రా, వాదా చేయండ్రి. ఇయ్యాల సంధి ప్రతిరోజు ఉరుకుతాం, తల్లి తోడు. బంధుకి తల్లి ఇది పోయిందంటే మా నౌకరీలు ఉడతాయి. అరే గిది నాకెందుకు మామా, నేనేం చేసుకుంటా. ఇగో తీసుకో. చలో ఔ నాష్టా అయిందా మామా? లేదు బిడ్డ, మీ అత్త ఇడ్లీ పాయా చేస్తానంది, గందుకోసానికే లేట్ అయినది. అరే మరా ముచ్చట చెప్పకుంటివి మామా. పదండ్రి ఇవాళ మన అందరం కలిసి మామింటికి నాష్టాకు పోదాం. అరే నడులి. ఆ